హైదరాబాద్ హైటెక్స్ లోని వాసవి గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ది గీగిల్ ఫెస్ట్ కు అనూహ్య స్పందన లభించింది. ఫెస్ట్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ లో గృహోపకరణాలు, రకరకాల దుస్తులు, పిల్లల ఆట వస్తువులు, వంటకాల స్టాళ్లు ఆకర్షణగా నిలిచాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైవ్ మ్యూజిక్ పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇది తమకు మొదటి ఈవెంట్ అయినా ఇంతటి ఆదరణ లభించడం చాలా ఆనందంగా ఉందని గీగిల్ నిర్వాహకులు శ్రేయ ఆనందం వ్యక్తం చేశారు. ఫెస్ట్ లో స్టాళ్లు ఏర్పాటు చేసిన వ్యాపారస్తులు కూడా తమ బ్రాండ్స్ ఎక్కువ మొత్తంలో అమ్ముడుపోయాయని గీగిల్ నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హలో అండి, ది గీగిల్ ఫెస్ట్ ఈవెంట్ ఆర్గనైజర్ శ్రేయ గారు మనతో పాటు ఉన్నారు. శ్రేయ గారు అడిగి ఈవెంట్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. హాయ్ శ్రేయ గారు. అసలు చూస్తుంటేనే క్రౌడ్ మామూలుగా లేదండి. అసలు ఈవెంట్ కండక్ట్ చేయడానికి ప్రధాన మీ ఉద్దేశం ఏంటండి? అంటే హైదరాబాద్లో అన్నీ ఉన్నాయి, బట్ ఒక వన్ స్టాప్ షాప్ ఫర్ షాపింగ్ కానీ ఫుడ్ కానీ ఇప్పుడు కిడ్స్ ఇంత పెద్ద కిడ్స్ ప్లే ఏరియా మాకు అనిపించింది మిస్ అవుతుందని చెప్పేసి. సో అందుకే మేము ఈ గీగిల్ ఫెస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, మీరు ఇది స్టార్ట్ చేసేటప్పుడు అసలు ఇంత రెస్పాన్స్ పబ్లిక్ నుంచి ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేసినాం, బికాజ్ మేము దానికి తగ్గ హార్డ్ వర్క్ కూడా చేసిండే అనమాట. బట్ వీఆర్ సో హ్యాపీ అండ్ సో ఓవర్వెల్మింగ్, లైక్ ఇంత రెస్పాన్స్ రావడం. నార్మల్గా అయితే పబ్లిక్ని గ్యాదర్ చేయడం ఒక ప్లేస్లో అంటే చాలా కష్టమైన పని. అది అసలు మీరు ఏ విధంగా ప్రమోట్ చేశారు ఈవెంట్కి సంబంధించి? యాక్చువల్లీ మేము ఆర్గనైజర్స్ చాలామంది ఉన్నాము. సో మేము సోషల్ మీడియా కానీ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఇంకా ఏదైనా డిజిటల్ మీడియా ప్రమోషన్స్ చాలా హార్డ్ వర్క్తో మొత్తం మా టీం మొత్తం గీగిల్ ఫెస్ట్ టీం మొత్తం చాలా హార్డ్ వర్క్ చేసిందే. సో దాని రిజల్ట్ మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చుట్టూ చూసుకున్నట్టయితే కూడా చాలా స్టాల్స్ కనిపిస్తున్నాయి. సో అసలు ఈవెంట్లో ఏమేమి ఉన్నాయి ఇక్కడ? మనకి నార్మల్గా అయితే ఇండోర్ షాపింగ్, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇంక ఇవి కాకుండా ఇంకేమేమి ఉన్నాయి ఇక్కడ? టోటల్ ఎన్ని స్టాల్స్ ఉన్నాయి? సో టోటల్ మోర్ దెన్ 170 స్టాల్స్ ఉన్నాయి. సో అందులో ఫ్యాషన్ అండ్ అపారల్ స్టాల్స్ ఉన్నాయి, ఇంకా లైవ్ వర్క్ షాప్స్ అవుతున్నాయి, ఇంకా కిడ్స్ జోన్, ఇంకా ఫుడ్ స్టాల్స్ అక్కడ ఉన్నాయి, అటు సైడ్ ఉన్నాయి. ప్రియా గారు అయితే చెప్పారు 170+ స్టాల్స్ అయితే ఉన్నాయని. ఇంకా స్టాల్స్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయి పర్టిక్యులర్గా? సో మీకు జ్యువెలరీ ఉందండి, గోల్డ్ ఉంది, డైమండ్స్ ఉంది, సిల్వర్ ఉంది, శారీస్ ఉన్నాయి, కుర్తీస్ ఉన్నాయి, కాటన్ డ్రెస్సెస్ ఉన్నాయి, కిడ్స్కి ఇవన్నీ స్టాల్స్ ఉన్నాయి, కిడ్స్కి చాక్లెట్స్ ఉన్నాయి, కిడ్స్ జ్యువెలరీ ఉంది. సో A to Z, లైక్ మీకు ఏమేమి కావాలో అన్నీ జ్యువెలరీ, లైక్ A to Z షాపింగ్ మీరు ఏమనుకుంటారో అవన్నీ. సో ఇప్పుడు మనము కిడ్ జోన్కి సంబంధించి ఆర్గనైజర్ శివప్రసన్న గారితో ఉన్నాము. శివప్రసన్న గారు హాయ్ అండి. హాయ్ అండి. చెప్పండి, అసలు కిడ్ జోన్కి సంబంధించి ఏమేమి గేమ్స్ ఉన్నాయి, పిల్లలకు సంబంధించి ఎలా ఉంది అక్కడ? చాలా ఫుల్గా ఉందండి. లైక్ క్రౌడ్ ఈస్ లైక్ క్రేజీ అనమాట. లైక్ వీ హ్యావ్ ఎలక్ట్రిక్ గేమ్స్ ఫర్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అనమాట. చిన్న కిడ్స్కి లైక్ యూ హ్యావ్ కార్ గేమ్స్, బైక్ గేమ్స్ వేర్ దే కెన్ సిట్ అండ్ ఎంజాయ్. కొంచెం 5 to 6 year కిడ్స్కి దే హ్యావ్ VR గేమ్స్ అనమాట. డ్రమ్ రోలర్ అవన్నీ ఉన్నాయన్నమాట. లైక్ విచ్ కెన్ ఎయిర్ స్టెబిలైజర్ ఉంది, దట్ విల్ హెల్ప్ దెమ్ టు కాన్సన్ట్రేట్ హౌ టు బాల్ని ఒక గోల్లో ఎలా వేయాలనేది. So you have incredible games, bouncy games, and human claw. Like they are going crazy about human claw. సో ఈవెంట్లో వచ్చేసరికి చాలా స్టాల్స్ ఉన్నాయండి సారీస్కి సంబంధించి, కానీ ఇక్కడ మాత్రం క్రౌడ్ ఎక్కువగా కనిపిస్తుంది. అసలు ఇక్కడ ఎందుకు ఇంత క్రౌడ్ ఉంది, అసలు ఏం స్పెషాలిటీ ఉంది? నరేష్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ నరేష్ గారు. హలో అండి, నమస్తే అండి. ఏంటి మరి ఇక్కడ క్రౌడ్ ఇంతలా ఉన్నారు, ఎగబడిపోతున్నారు మీ సారీస్ పైన? స్పెషాలిటీ ఏంటి సారీస్కి? మేము ట్రేడర్స్ కాదండి, వీఆర్ నాట్ రీటైలర్స్, వీఆర్ నాట్ ట్రేడర్స్, వీఆర్ యాక్చువల్లీ వీవర్స్. మేము ధర్మవరం నుండి వచ్చాము. 90 years ఓల్డ్ ఫ్యామిలీ మా వీవింగ్ ఫ్యామిలీ. నేను 4th జనరేషన్ ఇందులో. సో వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ వీవింగ్ కాంజీవరం సారీస్. ఈ చీరలు ధర్మవరంలోనే రెడీ అవుతాయి. మేము కంచికి కూడా ఈ చీరలు సప్లై చేస్తాము. అందరికీ తెలుసు ధర్మవరం చాలా ప్రాముఖ్యత సారీస్ కోసం అని చెప్పేసి. అయితే ఇప్పుడు గత కొద్ది కాలంగా జరుగుతున్నది ఏంటంటే అందరూ రీటైలర్లు కానీ ఎవరన్నా కానీ పవర్లూమ్ చీరలే ఎక్కువ తీసుకొని హ్యాండ్లూమ్ చీరలకి ఆదరణ లేకుండా పోతూ ఉంది. అండ్ చీరల యొక్క నాణ్యత కూడా ఎవరు ఇవ్వలేకపోతూ ఉన్నారు. మేము కూడా మా హ్యాండ్లూమ్స్ని కాపాడుకోవాలి, మా నేతగారులను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మేము హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్లో స్టోర్ ఓపెన్ చేశాం డిసెంబర్లో. అండ్ అదే జెన్యూనిటీ, ఆ హానెస్టీతోనే మేము వీవర్ ప్రైసింగ్ ఇవ్వగలుగుతూ ఉన్నాము విత్ బెటర్ క్వాలిటీ అండ్ హ్యాండ్లూమ్ జెన్యూన్గా ఇవ్వగలుగుతున్నామండి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ పీపుల్ ఎందుకు మమ్మల్ని ఇంత ఇష్టపడుతున్నారు, మా స్టాల్కి ఎందుకు వస్తున్నారు అని. ఆ స్టోర్ పేరు JYVS హ్యాండ్లూమ్ స్టోర్ అండి. జ్యోతి ఆసాల అండ్ వాసవి సిల్క్స్. నేను మా సిస్టర్ క్లబ్ అయ్యి చేశాము. మా సిస్టర్ ఒక డిజైనర్ ఇక్కడ.